వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నిన్న మెదక్ అలాగే కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోకు అశేష జన సందోహం తరలివచ్చారు. దీనిలో రైతుల పాలన శాపంగా కాంగ్రెస్ పరిణమించింది. ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే అంటూ కేసీఆర్ హెచ్చరిక జారీ చేశారు. సో ఈ నెల 9 వరకు మొత్తం అందరికీ రైతు బంధు వేస్తామని చెప్పి మళ్ళీ కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఈసీకి చెప్పి రైతు బంధును కావాలని ఆపినట్టుగా బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నేను రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు వివరించారు. రైట్, రవికుమార్ గారు, రైతుల పాలన శాపంగా కాంగ్రెస్ పరిణమించింది. రైతు బంధు ఏదో ఇస్తానని చెప్పినట్టే చెప్పి మళ్ళీ ఈసీకి అండర్గా కంప్లైంట్ ఇచ్చినట్టు చేసి రైతు బంధు మొత్తం ఆపేశారు. ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే, ఇది కేసీఆర్ గారి హెచ్చరిక రైతాంగానికి. ముందుగా రాజేష్ గారు, టీ న్యూస్ ప్రేక్షకులకు, మిత్రుడు నిఖిల్ గారికి అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. వాస్తవం కేసీఆర్ గారు ఇది ఇవాళ చెప్పలే, అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెప్పిండు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసింది. ప్రజలు నమ్మిండ్రు. ఎందుకంటే ఈ జిమ్మికులు చేయడంలో కాంగ్రెస్ వాళ్ళకు మించినటువంటి వాళ్ళు లేరు, నమ్మిండ్రు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా వీళ్ళకు రైతులన్నా కూడా అసలు మొత్తం ప్రజలంటేనే ప్రేమ ఉండదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్లకు ఎంతసేపు అధికారము పెత్తనము కుర్చీ మీద తప్ప ప్రజలంటే ప్రేమ ఉండదు. ఎందుకంటే ప్రత్యేకంగా రైతు బంధుకు సంబంధించి వాళ్ళ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలకు ముందు 7,300 కోట్లు, అది సీజన్ రబీ పంటకు. అప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, విత్తనాలు పంట కలుపు అన్ని రకరకాల వ్యవసాయ రబీ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో సహాయం ఇచ్చేది. 7,300 కోట్లు రెడీ చేసి ఆల్రెడీ పొద్దున్నే మార్నింగే స్టార్ట్ అయ్యేది. ఆ రోజు డేట్ గుర్తుంది నాకు, నవంబర్ 28వ తేదీ అనుకుంటా. రాత్రి పోయి 2 గంటలకు ఎలక్షన్ కమిషన్ అప్పుడు పర్మిషన్ ఇచ్చిన దాన్ని ఆపిండు. అది రైట్, అధికారంలోకి వచ్చిన తర్వాత 7,300 కోట్లు ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు అవే కదా 5 నెలలుగా ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రజల్ని, అవే కదా, కొత్తవి కదా. ఏం చెప్పాను ఇంకా ఎన్నికల్లో వాళ్ళు 6 గ్యారంటీలో భాగంగా ప్రధానంగా రైతు భరోసా, రైతు బంధు కాదు, కేసీఆర్ గారు రైతులకు ఎకరానికి 10,000 చొప్పున భిక్షం వేస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పిండు. 5 నెలలు అవుతుంది. అంతకుముందు కేసీఆర్ గారు సిద్ధం చేసి పెట్టినటువంటిది ఎన్నికల కోడ్తోటి వీళ్ళపై స్వయంగా ఆ రోజు ఆపించినటువంటి వాళ్ళు ఎవరో కాదు, అనామకులు కాదు, స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంప్లీట్ చేసి ఆపించినప్పుడు ఆయన ఫిర్యాదు చేయడంతో ఆయన ఫిర్యాదుతో ఆగింది, అయిపోయింది, వచ్చింది. వాళ్ళు ఇప్పటి వరకు వెళ్ళి 15,000 సంగతి దేవుడెరుగా కానీ ఉన్న 10,000 దిక్కులేదు. ఈ చేసి రెండవది, ఓ మంత్రి ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిండు రైతుల్ని. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ములుగులో మాట్లాడితే ఏం చెప్పిండు, నిన్న రైతు బంధు అందరికి ఇయ్యము, ఎవరికి ఇయ్యాలో వాళ్ళకే ఇస్తాము అని చెప్పిండు. అంటే సినిమా అర్థమవుతుంది కదా, ఎవరికి ఇయ్యాలో వాళ్ళకి అంటే వీళ్లకు లబ్ధిదారుల ఎంపీ కన్నా దగ్గరికి వచ్చేసరికి ఎవరికి ఇస్తారు అన్నది తెలుసు. మొన్న 2 days బ్యాక్ రైతు బంధు కొంతమందికి వేస్తామని చెప్పి మళ్ళీ ఇది ఆపేసింది కదా. ఆల్రెడీ ఇచ్చినటువంటిది ఎన్నికల కమిషన్ ఓట్ల కోసం జిమ్మికేమో ఇస్తున్నట్టు సిద్ధం చేసినట్టు వెంటనే చేసిండు. ఇస్తున్నాం 9వ తారీఖులోగా మొత్తం అందరికి వచ్చేస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రులు పెద్ద డంబాచారంగా మాట్లాడిండు. మళ్ళీ వీళ్ళే తెర వెనకాల ఎవరో అనామకుడితోటి పోయి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయించారు, రాత్రి ఆపించారు. మళ్ళీ బీఆర్ఎస్ పైన దాన్ని నెట్టేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ ఆపించింది అనేది సిగ్గుండాలి. ఆ మాట మాట్లాడేటటువంటి వాళ్ళకి, ఆ మాట్లాడేటటువంటి వాడికి సిగ్గుండాలి. ఇప్పటి వరకు మీరు ఆ రోజు నుంచి పొరకు చేస్తున్న పని ఏంది? ఈ 5 నెలలు గాడిద పళ్ళు దోమిరా ఇవ్వటానికి రైతులకు, ఈ 5 నెలలు రైతు బంధు ఇవ్వటానికి గాడిద పళ్ళు దోమిరా. సీజన్ అయిపోయింది కదా, వచ్చే సీజన్కు ఖరీఫ్ పంటకు సంబంధించింది కాదు ఇది ఇచ్చేది, రబీ పంటకు సంబంధించింది. ఎప్పుడు ఆల్రెడీ రబీ పంట అయిపోయింది, రబీ పంట కోసుకున్నారు, ధాన్యం కొనుగోలు ఏడుస్తున్నారు రైతాంగం. జనవరి కల్లా పడాల్సింది, జనవరి మ్యాక్సిమం వెనక ముందైనా కూడా డిసెంబర్ కోళ్ళ అయినా కూడా అసలు జనవరి ఎండింగ్ కల్లా పడాలి. ఇవాళ మార్చి మే
మధ్యలోకి వచ్చేసినాం. అవును, వచ్చేసిన తర్వాత ఇవ్వకుండా 5 నెలలు ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళు ఏదో టీఆర్ఎస్ కంప్లైంట్ చేసి అని చెప్పడానికి కొంచెం సిగ్గుండాలి. 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు ఇవ్వాలి 5 నెలలు? రైతులు ఉసురు పోసుకుంటారా? వీళ్ళకి అలవాటు రైతులు ఉసురు పోసుకోవటం ఎప్పుడు అలవాటే. అప్పుడు 2004లో ఆ రైతు అధికారం అప్పచెప్పగానే ఇదే ఇదే రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లా ముదిగొండలో రైతులు ధర్నా చేసినటువంటి రైతుల మీద కాల్చి చంపి 7 కాల్చి చంపాలి. ఇట్లా ఇదంతా కూడా ఏంటంటే రైతు బంధువుని ఎత్తేసేందుకు కుట్ర. రైతు బంధు ఎత్తేసేటటువంటి దిక్కుమన్నటువంటి ఆలోచన తప్ప రైతుల మీద ప్రేమతో చేసేది కాదు. నిఖిల్ గారు, రైతు బంధు విషయంలో రకరకాల మాటలు ఎందుకు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి? తర్వాత ఇప్పుడు రైతు బంధు మొన్న పడుతుందని చెప్పేసి సరే కొంతమందికి పడ్డదో లేదో తెలియకముందే మళ్ళీ ఇప్పుడు ఈసీ దాన్ని ఆపేసింది. ఆ నెపాన్ని ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కంప్లైంట్ చేసి ఆపేసింది అనేది ఇప్పుడు ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మనము సమస్యను కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే రైతు బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు ప్లాన్ చేసి ఆ పథకం ఉద్దేశమే రైతుకు పెట్టుబడి అందించడం. గతంలో మనం చూస్తే తెలంగాణ రావడానికి ముందు వందలాది వేలాది మంది రైతులు పెట్టుబడి దొరకక పంటలు వేయలేక బ్యాంకుల దగ్గరనో వడ్డీ వ్యాపారుల దగ్గరనో వడ్డీకి తెచ్చుకొని వడ్డీలు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు మనం చూసినాం. అప్పుడున్న పరిస్థితిలో మీరు సెన్సస్ కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల ఎకరాలు మాత్రమే వరి సాగు అయ్యేది. ఎప్పుడైతే కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారో రైతుకు దుక్కి దున్నడానికి ముందే రైతుల అకౌంట్లో డైరెక్ట్గా 5,000 రూపాయల ఎకరానికి డైరెక్ట్ క్రెడిట్ అయ్యేవి, ఏ మీడియేటర్ కూడా లేకుండా. అక్కడ ఉన్న పరిస్థితి నుంచి 36 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తను ప్రభుత్వం నడిపిన రోజులు గత 10 ఏళ్లలో దాదాపుగా 1,20,30 లక్షల ఎకరాలకు తీసుకుపోయినారు. దాన్ని దాదాపుగా 5 ఇంతలు పెరిగింది. అట్లాంటి పరిస్థితిలో అసలు పథకాన్ని డిజైన్ చేసిన ఉద్దేశమే ముందు ఇవ్వడము. పంట వేసిండ్రు, పెట్టుబడి అంటే ముందే తద్వారా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి కోసం ఇదివరకు ఏంటంటే విత్తనాల కోసం అప్పులు చేసేది, ఎరువుల మందుల కోసం అప్పులు చేసేది, నాట్లు పొలం ఏదంటే దానికోసం అప్పులు చేసేది. ఆ అప్పుల భారం పంట పండిన తర్వాత ఆ కట్టేదంతా అప్పులకు వడ్డీలకే సరిపోయేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వచ్చిన వెంటనే రైతాంగం తెలంగాణ అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని పూర్తిగా ఆ పెట్టుబడికి వాళ్ళని అందుకోసమే మధ్యవర్తి అనేటువంటి ఎక్కడ లేకుండా జస్ట్ డైరెక్ట్ అకౌంట్కి ఇచ్చినటువంటి దేశంలో ఎక్కడ లేనటువంటిది. దాన్ని ఎత్తేసే పని ఇప్పుడు అక్కడ నుంచి చూస్తే రైతు పంట వేసిండు, రకరకాలుగా పంట నష్టాలు జరిగినాయి. దాని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పంట ఆల్రెడీ కోతలు అయిపోయినాయి, కళాలకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటి వరకు కూడా 69 లక్షల మంది రైతుల్లో దాదాపుగా 20-25 లక్షల మంది రైతులకు వీళ్ళు రైతు బంధు వేయలేకపోయిండ్రు. ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ మళ్ళీ ఒక వారం రోజుల్లో ఎలక్షన్ ఉందన్న టైంలో ఎలక్షన్లో లబ్ధి పొందడానికి గతంలో మీరు ఇంకొక విషయం గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇందాక అన్న చెప్పినట్టు ఇదే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు ఏదైతే డబ్బులు రెడీ చేసి పెట్టారో ఆ డబ్బుల మీద రైతుల క్రెడిట్ కాకుండా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. రైతు బంధు రైతుల అకౌంట్లోకి వెళ్ళే టైంలో స్టాప్ చేయించారు. అది ఇప్పుడు కేసీఆర్ గారు 100 సార్లు చెప్పిండ్రు ఇప్పటి వరకు గత 4-5 నెలల కాలంలో. ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేయము, మీరు రైతులకు డబ్బులు ఇవ్వచ్చు, ఆ ప్రొసీజర్ అంతా మీరు ఇనిషియేట్ చేయండి అని చెప్తే కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళ నుంచి కనిపించలేదు. దానికి సంబంధించి రేవంత్ గారు ఇనిషియేట్ చేస్తున్నట్టుగా చూపించి మళ్ళీ వాళ్ళే కంప్లైంట్ చేసి ఆగిపోయేటట్టు చేసి బీఆర్ఎస్ మీద ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎటువంటి కంప్లైంట్ ఒక వ్యక్తి కానీ ఒక ప్రతినిధి కానీ వెళ్ళలేదు, ఈసీకి కంప్లైంట్ చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే రైతు బంధు మళ్ళీ ఆగిపోతుంది అనేది ఎందుకు విమర్శిస్తున్నారు? నిజంగా ఇంకా చెప్పినట్టుగా చాలా స్పష్టంగా రైతు బంధు ఇవ్వటానికి అధికారంలోకి వచ్చింది వీళ్ళు డిసెంబర్ 7వ తారీఖున వచ్చారు. డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఎంత? మే 9వ తారీఖు 8వ తారీఖు అంటే 5 నెలలు కంప్లీట్ అయింది. 6వ నెలలోకి ఎంటర్ అయినాం. ఇవాళ 6వ నెలలోకి అడుగు పెట్టినాం. అంటే అప్పటికే 7,300 కోట్ల రూపాయలు రైతు బంధు కోసమే సిద్ధం చేసిండు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవి రైతులకు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వాలి ఈ 5 నెలల్లో? ఒకటి. రెండవది, కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, రైతులకు సంబంధించి రైతు బంధు విషయంలో కానీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కానీ మీరు స్పష్టంగా ఇవ్వండి. మేము
పార్టీ తరఫున ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా అవసరమైతే ఎన్నికల కమిషన్కి మేము కూడా అధికారికంగా అవసరమైతే లెటర్ ఇస్తామని చెప్పేసి ఇవ్వండి అని మీరు ఇవ్వండి, మేము అభ్యంతరం లేదని. చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. ఇంతకంటే ఒక పార్టీకి ఇంతకంటే ఏం చెప్తా దాన్ని పెట్టి, ఎందుకంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఇవాళ క్షేత్రస్థాయిలో. నేను కూడా నిన్న దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మహబూబ్నగర్ పార్లమెంట్లో ఒక ఊర్లో మడికట్ల అనేటువంటి ఊర్లోకి పోయినా, ఊర్లోకి పోయి దాదాపు గంటన్నర అక్కడ కూలీలు అందరితోటి పొలాల్లోకి, ఏదో ఊర్లో కాదు పొలాల్లోకి పోయి తిరిగితే బ్రహ్మాండంగా ఒక్కొక్కరు పొట్టుగా తిరుగుతున్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసము పార్లమెంట్ ఎన్నికలు గట్టెక్కడం కోసం ఈ డ్రామా అంతా. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి వెరీ క్లియర్గా చెప్పింది, ఈ విషయానికి సంబంధించి మీరు ఎక్కడ కూడా ప్రచారం చేసుకోవద్దు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీని మీద మాట్లాడొద్దు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు గత 2-3 రోజుల్లో చాలా సభల్లో చెప్పిండ్రు 8వ తారీఖు లోపల మేము కంప్లీట్ చేస్తాము, 9వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తామని. మీరే కావాలని మళ్ళీ చెప్పడం ఎందుకు? మీ ఉద్దేశం ఏంది? ఆపించాలనే కదా, రియాక్ట్ కావాలని. రియాక్ట్ అయ్యి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. రవికుమార్ గౌడ్ గారు, రెగ్యులర్గా రాష్ట్రానికి ప్రతి నెల అనేది ఆదాయం సమకూరుతూ ఉంటుంది, కానీ అటువంటి రాష్ట్ర ఖజానా సొమ్మంతా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు పింఛన్ల విషయం తీసుకుంటే కూడా టోటల్గా జనవరి నెల పింఛన్ టోటల్గా ఎగ్గొట్టారు. ఇది నిన్న కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి గుర్తు చేసినటువంటి మాట. సో నిజంగా ఖజానా సొమ్మంతా ఎట్లా పోతుంది, దాన్ని నిర్వహణ సరిగ్గా చేయగలుగుతుందా, చేయలేకపోతుందా ప్రభుత్వం అనేది? చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్లకు అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన అధికారాన్ని వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, పరిపాలన చేయకుండా, ఎవరైనా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పరిపాలన చేయకుండా ఎంతసేపు రాజకీయాలు డే 1 నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు చేయడమే. దానికి తోడు అసలు అప్పటికే రైతు బంధుకు సిద్ధంగా ఉంచినటువంటి 7,300 కోట్లు ఖజానాలో ఉన్నాయి. అవి ఏమైనాయో తెలియదు. ఈ 5 నెలలుగా మనకు తెలంగాణకు ఇవాళ దాదాపు నెలకి 12 నుంచి ఒక్కొక్క నెల అటు ఇటుగా ఉంటుంది, అగ్రిగేట్గా 11-12 వేల ఆదాయం మనకు రెవెన్యూ వస్తున్నది. 11-12 వేల కోట్లు ఆదాయం వస్తున్నది ట్యాక్స్ రూపంలో కానీ వివిధ రకాల పన్నులు. ఇంతేమన్నా ఏదన్నా అనుకుంటే 10-15% తగ్గినా కూడా 10,000 కోట్లకు తగ్గకుండా మన దగ్గర యావరేజ్గా వస్తున్నది. ఇప్పుడు వస్తున్నటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ అని చెప్పారు, అది చేయలేదు. రెండవది పెన్షన్, రుణమాఫీ ఆగస్టు 15 అని చెప్తున్నారు కదా. పెన్షన్ చెప్తాను, పెన్షన్ ఉన్నది. పెన్షన్ 2000 అధికారంలోకి వచ్చిన వెంటనే మేము డిసెంబర్ 9వ తేదీకి నుంచే 4,000 అమలు చేస్తామని చెప్పారు. 4,000 సంగతి ఏమో కానీ 2,000 తెలివిగా ప్రజలకు, వృద్ధులకు అర్థమయ్యి అర్థం కానట్టుగా జనవరి నెలలో, పోయిన జనవరి నెలలో మొత్తం అసలు ఒక నెల పెన్షన్నే ఎగ్గొట్టిరు. ఇంత దుర్మార్గులు అంటే వృద్ధులకు ఇంత వాళ్ళకు ఆసరాగా ఉండడం కోసం పెట్టినట్టు అది కూడా ఎగ్గొట్టిరు. వాళ్ళకు పెన్షన్ పెంచలే, మహిళలకు ఇస్తామని చెయ్యలే, రుణమాఫీ చెయ్యలే. ఇవన్నీ పోగా ఇంకా ఏ ఒక్కటి చేస్తామన్నటువంటి ఏది కూడా చెయ్యకపోగా అసలు ఈ ఆదాయం ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. కొత్త ప్రాజెక్టు టేకప్ చేసింది లేదు, కొత్త పని మొదలుపెట్టింది లేదు, ఏమీ చేసింది లేదు. ఏ ఒక్క కొత్త స్కీమ్ ఇచ్చింది ఒక్కటంది అంటే చేసిన పని ఏంటంటే వాళ్ళు ఆ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలుపెట్టి ఆడవాళ్ళు సిగబట్లు పట్టుకొని కొట్టుకునేటటువంటి స్థితికి తీసుకొచ్చిరే తప్ప, అగౌరవంగా అసౌకర్యంగా ప్రయాణం చేసే స్థితికి తీసుకొచ్చారు తప్ప దాన్ని ఒక్కటి ఈ 5 నెలల్లో ఒకటి కూడా చేయలేదు. చేయక అసలు ఏమవుతుంది రవాణా రెవెన్యూ అన్నది వస్తున్నది, విపరీతంగా వస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే ఇప్పటికీ ఏంటంటే అందరు అనుకుంటున్నట్టుగానే ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అందరు కాంట్రాక్టర్లే జమ అయిన రావడం, అందరు కాంట్రాక్టర్లే ఉన్నారు. వాళ్లకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిల్లులకు సంబంధించి కానీ మిగతా కానీ బిల్లు దాన్ని తీసేసుకోవటం, కింది స్థాయి నుంచి పై దాకా కాంగ్రెస్లో అంత ఎక్కువ మంది అంత కాంట్రాక్టర్లే ఉన్నారు. లీడర్లు వాళ్ళే, కంపెనీలు వాళ్ళే, కాంట్రాక్టర్లు కంపెనీలు వాళ్ళే. వాళ్ళకు సంబంధించినటువంటి బిల్స్ అన్నీ తీసుకొని ఆ ఖజానంతా ఖాళీ చేసిన తప్ప రైతులకు కానీ ప్రజలకు ఏ ఒక్క వర్గానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినట్టుగా
కనిపిస్తలేదు. ఆ ఖజానా ఏమైతుందో లూటీ చేసింది. ఎందుకంటే Right, okay. వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏమైందంటే ప్రభుత్వం ఎన్ని రోజుల పాటు ఉంటుందో ఉండదో అనేటువంటి భయం మొదలైంది. ఆ భయంతో ఏ మాత్రం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ లూటీ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. రైట్. నిఖిల్ గారు, రాష్ట్ర ఖజానా మొత్తం గత ప్రభుత్వం ఖాళీ చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తుంటుంది. కానీ ఎవ్రీ మంత్ వారు చెప్పినట్టుగా యావరేజ్ తీసుకున్న 10,000 కోట్లు అనేది రెవెన్యూ ఎప్పుడు అది సర్క్యులేట్ అవుతుంటుంది. ప్రజల నుంచి ఆదాయం గవర్నమెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ అదే ఆదాయాన్ని ప్రజలకు ఖర్చు పెట్టడంలో ఎందుకు ప్రభుత్వం అనేది ఒక సరైన ప్రణాళికతో ముందుకు సాగట్లేదు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అన్న చెప్పినట్టుగా గత 5 నెలల్లో దాదాపుగా నెలకు 10,000 కోట్లు చూసుకున్నా కూడా 50,000 కోట్లు అది ఉంటుంది. దాంతోపాటు దాదాపు 25 నుంచి 30,000 కోట్ల వరకు వివిధ రకాలుగా అప్పులు తీసుకొచ్చారు వీళ్ళు. 75 నుంచి 80,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఏదైనా ఖర్చు చేసిండ్రా ఏందన్న విషయం మనం ఆలోచన చేస్తే కూడా రైతు బంధు ఇవ్వలేదు. గతంలో ఉన్న కళ్యాణ లక్ష్మి లాంటి స్కీము దాదాపు ఎత్తేసినట్టే. చెక్ బౌన్స్ అవుతుంది. ₹1,00,000 చెక్ బౌన్స్ అవుతుంది. గవర్నమెంట్కి సంబంధించి ₹1,00,000 చెక్ బౌన్స్ అవ్వడం అనేది అదొక విచిత్రం. ఇంకా నెక్స్ట్ వీళ్ళ సర్కార్లో వీళ్ళు వచ్చిన తర్వాత అమలు చేసిన తూతు మంత్రంగా అమలు చేసినటువంటి ఈ ఆర్టీసీ స్కీమ్లో కూడా ఆర్టీసీకి ఇప్పటి వరకు వాళ్ళు పే చేసింది కేవలం 400 కోట్లు. గత 5 నెలలకు సంబంధించి 400 కోట్లు. ప్రభుత్వం దగ్గర ఉన్న వాల్యూ 80,000 కోట్లు. వేరే ఇంకే స్కీమ్కి కూడా గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ అన్నారు, దానికి కూడా ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సులకు సంబంధించి సరే అది నిజమో కాదో ఒక మాట వినిపిస్తుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత టోటల్గా కొన్ని స్పెషల్ బస్సులు పెడతారు, అవి వాటిని మాత్రమే ఎక్కాలి, దాంట్లో మాత్రమే ఫ్రీ ఉంటుందనేది ఒకటి నడుస్తుంది. రకరకాల విషయాలు వినబడతా ఉన్నాయి. పూర్తిగా దానికి తెలియదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ డ్రైవర్లకు, వాళ్ళ సిబ్బందికి ఈ రోజు 8వ తారీఖు ఇప్పటికీ జీతాలు రాలేదు. నిన్నెవరో మీడియా పర్సన్ అడుగుతూ ఉంటే అడగాల్సింది నన్ను కాదు, ఎలక్షన్ కమిషనర్ అడగండి అని అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది మీరు కదా, అడ్మినిస్ట్రేషన్ మీరు కదా చూడాల్సింది. ఎలక్షన్ కమిషనర్ కొన్ని పరిమితులకు లోబడి పనిచేస్తూ ఉంటారు, మిగిలినవన్నీ మీరే కదా చూడాల్సింది. అసలు జీతాలకు ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు, రెగ్యులర్ ప్రాసెస్ కదా జీతాలు. కొత్త స్కీమ్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు. సో ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అనేది వాళ్ళు ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం లాంటిది ఏదైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్. రవికుమార్ గారు, సో కరెంటు కోతలతో ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్గా పరిశ్రమలకు ఎటువంటి ఆటంకం లేకుండా కరెంటు సప్లై చేయగలిగినాం. ఇవాళ కరెంటు కోతలతో అన్ని వర్గాలు కూడా ఎక్కడో ఒక చోట రోజు అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనేది నిన్న కేసీఆర్ గారు జనసందోహాన్ని ఉద్దేశించి అది కూడా ప్రస్తావించారు నిన్న. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పడం కాదు, ప్రజలు ఈ 5 నెలల్లో ప్రతి సందర్భంలో స్వయంగా అనుభవిస్తున్నారు. కరెంటు కోతలు కానీ నీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ ప్రజలు స్వయంగా అనుభవిస్తున్నట్టు కరెంటు కోత. నిన్నైతే నాకు తెలిసి 3-4 గంటలు కంటిన్యూస్గా హైదరాబాద్ లాంటి చోట కరెంటు పోయినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకు అంటే వాస్తవంగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే అన్నిటికంటే ముందు పవర్ మీద హైదరాబాద్ లాంటి సిటీకి ఇక్కడ, ఎందుకంటే ఇదో పెద్ద ఎకనామిక్ సెంటర్, ఇంటర్నేషనల్ సిటీ, ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళు కాదు, కొత్త ఇండస్ట్రీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, లేదా ప్రొడక్షన్ రిలేటెడ్ ఇండస్ట్రీ కానీ, కోర్ ఇండస్ట్రీస్ కానీ పెట్టేటటువంటి ఎవరైనా కూడా ఏం చేస్తారంటే ఆ సిటీలో కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషను, లా అండ్ ఆర్డరు, సెక్యూరిటీతో పాటు ట్రాన్స్పోర్టేషన్ అండ్ పవర్ సప్లై, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండేటట్టుగా చూస్తారు. ఇక అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు చాలా అద్భుతంగా హైదరాబాద్ సిటీకి ఒక ఔటర్ రింగ్ రోడ్డుని ఎట్లనో ఒక పవర్ అన్ఇంటరప్టెడ్గా ఉండడం కోసం వేరియస్ పవర్ జనరేషన్స్ పాయింట్స్ నుంచి హైదరాబాద్కు ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ శ్రీశైలం పవర్ దగ్గర మనకి ఏమైనా పవర్ ట్రాన్స్మిషన్ కానీ జనరేషన్లో కానీ ప్రాబ్లం వచ్చిందనుకోండి, హైదరాబాద్కి ఇబ్బంది కాకుండా వెంటనే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అది లోడ్ తీసుకొని ఇంకో పాయింట్. నిన్నటి కరెంటు కోతల గురించి మీరు చెప్పారు కాబట్టి నిన్న గాలి దుమారం అని చెప్తున్నారు. కానీ ఇటువంటి గాలి దుమారాలు గతంలో అనేక సందర్భాలలో వచ్చినప్పుడు వెంటనే దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయడం, కరెంటు ఇన్ని గంటలు పోకుండా చూడడంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది అప్పుడు ఏం చేయగలిగింది? ప్రతి క్షణం కేసీఆర్ గారు కానీ స్వయంగా పవర్ లాంటి సబ్జెక్టుకి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, వాటర్కి సంబంధించి 3 మేజర్గా కేసీఆర్ గారు వీటికి సంబంధించి ప్రతి కీలక సందర్భంలో స్వయంగా కేసీఆర్ గారే మానిటర్ చేసేటటువంటి వాళ్ళు, ఆఫీసర్స్ తోటి, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తోటి, గ్రౌండ్ లెవెల్ మొత్తం వేరియస్ మెకానిజం తోటి. దాంతో ఏమైందంటే మెకానిజం కూడా అలర్ట్గా ఉండేది.
రెండు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వెంటనే దాన్ని రెక్టిఫై చేసేటటువంటి. వాళ్ళు ఏమైపోయింది, ఒకరి మీద ఒకరు అసలు కనీసం అడ్మినిస్ట్రేషన్ లేదు. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్నే ఇక రాజకీయం చేయటం తప్ప, ఇదంతా అడ్మినిస్ట్రేషన్ అండి. అడ్మినిస్ట్రేషన్ అనేది క్లోజ్ మానిటర్ చేస్తే తప్ప ఇష్యూ అనేది ఎప్పటికప్పుడు సార్ట్ అవుట్ కాదు. కానీ వీళ్ళు పవర్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ పవరు అంతకుముందు ఎట్లుండేది, 14 కంటే ముందు 2014 కంటే ముందు అందరం చూసిందే కదా. 9 గంటల కరెంట్ వచ్చేది, 9 గంటలు వచ్చేది. ఆ 9 గంటల్లోనే వ్యవసాయానికి రకరకాల పరిస్థితులు ఉండేది. అటువంటి పరిస్థితుల నుంచి ఇదే ఇండస్ట్రీస్ వాళ్ళు ఎట్లా పవర్ని మేనేజ్ అవసరమైతే ప్రొడక్షన్ ఆపుకునేటోళ్ళు, వారంలో ఒక 2 రోజు ఏదో ప్రొడక్షన్ హాలిడే అని చెప్పేసి పెట్టుకునేటోళ్ళు. కానీ ఇవాళ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఇండస్ట్రీస్కి, డొమెస్టిక్కి అన్ఇంటరప్టెడ్గా పవర్ని సప్లై చేసేటటువంటి సిస్టమ్ని ఈ 10 ఏళ్లలో ఎస్టాబ్లిష్ చేసినాం. దాన్ని వీళ్ళు నడిపే స్థితిలో లేరు. ఎందుకు అంటే వీళ్ళకు ప్రజలంటే కానీ, ఆ వర్గాలంటే కానీ ప్రేమ లేదు, పట్టింపు లేదు. రాజకీయాలు చేయడం తప్ప, అధికారం చేయడం తప్ప, పెత్తనం చెలాయించడము, దాన్ని తద్వారా ఆ పెత్తనాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని లూటీ చేయటము, సంపాదించుకోవడం తప్ప వేరే లేని లేదు. నిఖిల్ గారు, ఇటువంటి ఒక సిచ్యువేషన్స్లో అంటే గాలి దుమారం అనేది విపరీతంగా వచ్చినప్పుడు కరెంటు పోతుంది, అదొకటి. బట్ దాన్ని వెంటనే కరెక్ట్ చేయడం, ఆ సిబ్బందిని అలర్ట్ చేయడం, తర్వాత ఇట్లా మళ్ళీ గంటలు కరెంటు కోతలతో కాకుండా వెంటనే దాన్ని సెటరైట్ చేసేటువంటి వ్యవస్థ ఎట్లా మెయింటైన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న అది ఆ లోపం అనేది కనిపించిందా? గాలి దుమారం అనేది నిన్న ఒక్కరోజు వచ్చింది, రోజు వచ్చే ప్రక్రియ కాదు కదా. గతంలో డిసెంబర్ 7 నాడు వీళ్ళు ఛార్జ్ తీసుకునే ముందు కూడా అనేక సార్లు గాలి దుమారాలు వచ్చినాయి. నిన్న ఒక్కరోజు విషయం పక్కన పెడితే గత 5 నెలల యావరేజ్ తీసుకుంటే మీకు దాదాపుగా రోజు 3-4 గంటలు 5-6 గంటలు కరెంటు పోతుంది. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే దాదాపు 5-6 గంటలు పోతుంది. హైదరాబాద్లోనే 3-4 గంటలు కరెంటు పోయే పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు గతంలో ఏం చేశారంటే తెలంగాణ వచ్చే సమయానికి దాదాపుగా 7,000-7,500 మెగావాట్ల విద్యుత్ ఉండే మన దగ్గర. రాష్ట్రంలో దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ రిక్వైర్మెంట్ ఉంటుంది మనకు. ఆ 7,000 మెగావాట్ల విద్యుత్ నుంచి గత 55 ఏళ్ళ 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా 7,000 మెగావాట్లు మాత్రమే వాళ్ళు స్థాపించగలిగారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు దాదాపు 13,000 అడిషనల్గా తీసుకొచ్చి ఇప్పుడు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉంది మన దగ్గర. విద్యుత్కి కొరత లేదు మన దగ్గర. ఇంకోటి, హైదరాబాద్ లాంటి సిటీకి అనేక మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ ఉంటాయి. ఇంకోటి, హైదరాబాద్ లాంటి సిటీ దాదాపుగా టెక్నాలజీ మీదనే ఆధారపడి ముందుకు పోతూ ఉంది. ప్రైమరీ రిక్వైర్మెంట్ ముందుగా కావాల్సింది మనకు కరెంటుకు సంబంధించి దేశం మొత్తంలో ఎక్కడ కరెంటు పోయినా కూడా హైదరాబాద్కి కరెంటు ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఓఆర్ఆర్ చుట్టూ రకరకాల డిస్పాచ్ సెంటర్లు పెట్టి అక్కడ నుండి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై హైదరాబాద్కి రావడానికి కేసీఆర్ గారు పనిచేసిండ్రు. దీంట్లో మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో విద్యుత్కి సంబంధించిన సంస్థల్లో టెక్నోక్రాట్స్ అడ్మినిస్ట్రేషన్ చేసేది. ఎందుకంటే వాళ్ళకు లోతైన సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో దాన్ని రెక్టిఫై చేసేవాళ్ళు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో తను వచ్చిన తర్వాత టెక్నోక్రాట్స్ అందరినీ తీసేసి ఆ రంగానికి సంబంధించిన నిష్ణాతులను అక్కడ నుంచి తీసేసి ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టింది. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పొలిటికల్గా, వాళ్ళని పర్సనల్గా ఒక పొలిటికల్గా అటాక్ చేసినట్టుగా వాళ్ళని కూడా ఒక మిత్రుడు చెప్పినట్టు ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ని, ఎలక్ట్రిసిటీ ఎక్స్పర్ట్స్ని, వాళ్ళని క్యారెక్టర్ని వాళ్ళని దెబ్బతీసి వాళ్ళని మోరల్గా డిమోరల్ చేసి దాంతో ఏమైందో వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన లేదు. టెక్నోక్రాట్కి వెరీ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటుంది. అప్పటి నుంచే ఈ పరిస్థితి అంతా ముందుకు వస్తూ ఉంది. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా 10 ఏళ్లలో ఏం చేశారు రాష్ట్రానికి చెప్పండి అంటూ ప్రధానమంత్రి మోడీకి కేటీఆర్ డిమాండ్ చేశారు. రవికుమార్ గౌడ్ గారు, 10 సంవత్సరాల కాలంలో నిజంగా కేంద్రం ఏం చేసింది రాష్ట్రానికి? సమాధానం ఉందా ప్రధాని దగ్గర? ఏం లేదు, ఎక్కడ ఏముంది, ఏం కొత్త చేయక్కర్లేదు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణకి రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కొన్ని విభజన హామీలు ఇచ్చిండ్రు. ఆ విభజన హామీలు స్పష్టంగా ఇచ్చినటువంటి కొత్త ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఆ విభజన హామీల్లో భాగంగా ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా, బయ్యారం ఉక్కు కంపెనీ ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా, ఐటీఐఆర్ ఫేజ్ 2 ఇచ్చిండ్రా, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టిండ్రా, 10 ఏళ్ళు ఎయిమ్స్ పెట్టాలని ఆ రోజు పెట్టిండ్రు. అయ్యిందా? ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇట్లా ప్రతి ఒక్కటి తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఒక సాగునీటి మేజర్ ప్రాజెక్టు మొత్తుకున్నాం, ఇచ్చిందా? వెళ్ళే ఒక్కటి కూడా ఇవ్వకపోగా
ఇంకా తెలంగాణకు దేశంలో ఒక పాలసీ ఉన్నది. ఒక ప్రతి జిల్లాకి ఒక నవోదయ పాఠశాలని పెట్టేటటువంటి విధానం ఉంది. ఆ ఒక్క కనీసం ఇవాళ మనం 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ 33 జిల్లాలకి ప్రభుత్వము ఆమోదించి 5 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారు ఆమోదించి రాష్ట్రపతి దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత జిల్లాకు నవోదయ పాఠశాల పెట్టాలి కదా. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు. తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణకు చేసింది ఒక్కటి కూడా లేదు. ఒక్కటి కూడా లేదు. అసలు బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కే లేదు. ఓట్లు అడిగే హక్కు లేదు. నిజాయితీ ఉంటే ఈ విభజన హామీలు ఓటు ఉండాలి. కానీ అది అడిగే ముఖం లేక, అది చెప్పుకునేటటువంటి లేకుండా ఏంటంటే విద్వేష రాజకీయాల్ని, మత విద్వేషాలని రెచ్చగొట్టి మత రాజకీయాల్ని, దేవుణ్ణి, రాముణ్ణి, అది తప్ప వాటిని ముందేసుకొని వాళ్ళ దేవుణ్ణి, మత రాజకీయాలు ముందేసుకొని, విద్వేష రాజకీయాల్ని ముందేసుకొని సెంటిమెంట్ తోటి, మత కమ్యూనల్ సెంటిమెంట్ తోటి వాళ్ళ ఓట్లు అడిగేటటువంటి తప్ప వేరకం లేదు. రైట్. నిఖిల్ గారు, సబ్కా సాత్ సబ్కా వికాస్, అచ్చే దిన్ లాంటి నినాదాలు విధానాలుగా ఎందుకు మారలేదో ప్రజలకు చెప్పండి అనేది కేటీఆర్ గారి డిమాండ్ ప్రధానమంత్రికి. కంక్లూడింగ్. సబ్కా సాత్ లాగానే దేశంలో అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సమాన దృష్టితోనే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించినప్పుడు దేశంలో అత్యున్నత స్థాయి చట్టసభ లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు మనం తెలంగాణ చిన్నమ్మగా కొలిచినాం దివంగతులు సుష్మా స్వరాజ్ గారిని. అప్పుడు తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక విభజన హామీల్లో తను మాట్లాడిండు తెలంగాణకు ఫేవర్గా. తను పర్టికులర్గా చెప్పింది ఏంటంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్నారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కానీ కొన్ని వందల సార్లు అడుగుంటారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని వందల లేఖలు ఇచ్చి ఉంటారు. కనీసం దాని మీద ఈ రోజు కూడా ఒక చిన్న స్టెప్ తీసుకోలేదు. ఇంకొక విషయం చూస్తే తెలంగాణ నుంచి కేంద్రానికి 100 రూపాయలు ట్యాక్సెస్ పోతూ ఉంటే 100లో 42 రూపాయలు చట్టబద్ధంగా రావాల్సి ఉంటుంది. మనకు 42% ట్యాక్స్ డివల్యూషన్ కింద దాన్ని 27 రూపాయలకు తగ్గించారు. మనకు చట్టబద్ధంగా రావాల్సినవి దాదాపుగా సగానికి కోత పెట్టారు. అట్లాంటి వాళ్ళు రేపు పొద్దున ఏదో కొత్తగా చేస్తారు తెలంగాణకి అని మనము పెద్దగా ఆశించాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.